నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఏప్రిల్ 11, 2025 శుక్రవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరము ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం నాటి సూర్యోదయ సమయము ఉదయం 6 గంటల 6 నిమిషములకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 27 నిమిషాలకు. ఈరోజు తిథి చతుర్దశి తెల్లవారుజామున 3 గంటల 23 నిమిషముల వరకు. తదుపరి పౌర్ణమి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రం ఉత్తర ఫల్గుణి అనగా ఉత్తరా నక్షత్రం మధ్యాహ్నం 3 గంటల 6 నిమిషముల వరకు. తరువాత హస్త నక్షత్ర ప్రవేశము. ఈ వర్జము రాత్రి 12 గంటల 36 నిమిషముల నుంచి రాత్రి 2 గంటల 24 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8 గంటల 34 నిమిషముల నుండి ఉదయం 9 గంటల 24 నిమిషముల వరకు. మధ్యాహ్నం 12 గంటల 41 నిమిషం నుండి మరలా మధ్యాహ్నము 1 గంట 31 నిమిషముల వరకు. రాహుకాలము ఉదయం 10 గంటల 44 నిమిషముల నుంచి 12 గంటల 17 నిమిషముల వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 3 గంటల 22 నిమిషముల నుంచి సాయంత్రం 4 గంటల 55 నిమిషముల వరకు. ఈరోజు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాల నుంచి తెల్లవారి 5 గంటల 18 నిమిషముల వరకు. అమృత ఘడియలు ఉదయం 7 గంటల 7 నిమిషముల నుంచి ఉదయం 8 గంటల 54 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 52 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 42 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి గ్రహస్థితి శని తన స్వస్థానంలో తన స్వగృహంలో ఉండడం వల్ల మీకు సంకల్ప బలం ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటు ఆదాయం వృద్ధి అవుతుంది. కష్టపడి పనిచేసే తత్వం గల వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా వస్తాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ఇన్నాళ్ళు బాధించిన శని భగవానుడు మిమ్మల్ని అనుగ్రహించే రోజు ఈరోజు. మీరు ఏ ప్రయత్నం చేయాలన్నా, ఉద్యోగస్తులు కాదు, వ్యాపారస్తులు కాదు, సినిమా రంగం వాళ్ళు కాదు, రాజకీయ రంగం వాళ్ళు, ఇలాగ ఏ రంగం వాళ్ళైనా సరే తప్పనిసరిగా ఈరోజు మీ ప్రయత్నాలు మొదలు పెట్టుకోండి. తర్వాత మీకు చెప్పదగిన పరిహారము, శని భగవానుడికి పూజ చేసుకోండి. నవగ్రహ ఆలయంలో స్వామివారిని దర్శించండి. మీ యథాశక్తి దాన ధర్మాలు ఇచ్చుకోండి. మీకు ఒక చిన్ని మంత్రాన్ని ఇస్తున్నాను. మీకు ఏదైనా ఇబ్బందులు కానీ లేదా పనులు ఆలస్యం అయ్యేటట్టుగా గోచరిస్తే కనుక ఈ మంత్రాన్ని చదువుకుని నిర్ణయం తీసుకోండి. ఓం శం శనేశ్వరాయ నమః ఈ మంత్రాన్ని 11 సార్లు తప్పనిసరిగా చదివే ప్రయత్నం చేయండి. నవగ్రహ ఆలయంలో స్వామివారిని దర్శించేటప్పుడు పాద దర్శనం మాత్రమే చేసుకోండి. ముఖ దర్శనము, నేత్ర దర్శనము చేయకండి. మీకు అడగచ్చు ఏమని, ముఖము నేత్రము రెండు ఒకే చోట ఉంటాయి కదా అంటే, కొంతమందికి మీరు పరిశీలన చేస్తే కనుక కళ్ళు ముఖంలోనే ఉంటాయి. కొంతమంది ఐ టు ఐ చూస్తారు, కొంతమంది ముఖమంతా చూస్తారు. ఆ వేరియేషన్ చాలా ఎక్కువగా ఉంది. అయితే మీకు చెప్పదగినది ఏంటంటే, స్వామివారి ముఖం చూడకండి, పాదాలు మాత్రమే చూడండి. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి శని మీ రాశిలో ఉండడం వల్ల కర్మ బలం పెరుగుతుంది. అంటే మీరు చేసే మంచి కర్మలకు బలం వచ్చే అవకాశం కనబడుతోంది. అది చెడు కర్మ చేసినా కానీ బలం పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, కర్మ వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, మీకు బలం పెరిగే అవకాశం కనబడుతోంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మంచి కర్మలు మాత్రమే ఈరోజు చేయండి. బాధ్యతలు పెరిగే అవకాశం కూడా కనబడుతోంది. అది వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ, చదువుకునే వాళ్ళు కానీ, రాజకీయ రంగంలో ఉన్నవారు కానీ, ఏ రంగంలో ఉన్నవారికైనా సరే బాధ్యతలు పెరుగుతాయి. దీంతో పాటు మీకు బాధ్యతలు పెరిగినా కానీ శని భగవానుడు మీకు అంటే మంచి విజయాన్ని ఇచ్చేటట్టుగాను, ఉత్తరోత్తర లాభాలు కలిగే బాధ్యతలను మాత్రమే ఈరోజు మీకు ఇస్తున్నాడు. అందుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, శివ పూజ చేసుకోండి, శివాలయ దర్శనం చేసుకోండి. అయితే మీకు ఏదైనా ఇబ్బందిగా ఉంది, అనారోగ్యంగా ఉంది అని అనుకున్న వాళ్ళు ఒక చిన్ని మంత్రాన్ని చెప్తున్నాను. ఓం త్రయంబకం యజామహే అన్న మృత్యుంజయ మహామంత్రం ఉంది కదా, దాన్ని 9 సార్లు పఠించే ప్రయత్నం చేసుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము. అయితే తదుపరి మీనరాశి. ఈ రాశి వారికి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే శుక్రుడు, రాహువు మీ రాశిలో సంచారం చేస్తున్నాడు. ఎప్పుడైతే వీరిద్దరూ మీ రాశిలో సంచారం చేస్తున్నాడో, శుక్రుడు అందానికి ప్రతీక, సౌందర్యానికి, లగ్జరీస్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. కాబట్టి ఈ రాశిలో ఉండే వారికి సౌందర్యము, లావణ్యము,
లావణ్యము, లగ్జరీసు, భావోద్వేగాలు కూడా అంటే తొందరగా ఓవర్ రియాక్ట్ ఎక్కువ అవుతుంటారు. వాటిని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. చాలా జాగ్రత్తగా సంయమనం పాటించండి. అంటే ఈగో, యాటిట్యూడ్ ఇలాంటివి వదిలేయండి. అయితే మీకు చెప్పదగిన సామాజిక ఫలితాలు, కళారంగంలో ఉన్న వారికి ఈరోజు చాలా అనుకూలమైనది రోజు. మోడలింగ్లో కానీ, సినిమా ఇండస్ట్రీలో కానీ, లేదా అంటే సోషల్ మీడియాలో కానీ, ఛానల్స్లో ఇలా ఎక్కడైతే ప్రొజెక్షన్ ఎక్కువగా ఉంటుందో అలాంటి వారికి ఈరోజు అత్యంత అనుకూలమైన రోజు. కుటుంబంలో ఆనందంగా ఉంటుంది. మీకు చెప్పదగిన పరిహారము, దత్తాత్రేయ స్వామి వారిని తప్పనిసరిగా పూజించండి. స్వామివారి యొక్క ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. మీకు సంబంధించినటువంటి ఏదైనా ఇబ్బందులు కానీ లేదంటే శరీరానికి సంబంధించి వీక్నెస్ కానీ ఉన్న వాళ్లకు ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే ఈ మంత్రాన్ని ఇస్తున్నాను. దీన్ని 11 సార్లు ఈరోజు ఉదయం పూట చదువుకుని తరువాత కనుక మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా లేదంటే ఏ పని ప్రారంభించినా కానీ సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.